కొంతమందికి ఐడెంటిటీ క్రైసిస్. అది కొన్ని సందర్భాల్లోనేమో ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, పెద్ద లెటర్లు రాసే కార్యక్రమం రెగ్యులర్ గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అదే పనులు ఉంటారు, రిటైర్ అయిపోయి కూర్చుంటారు. వాళ్ళకి ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది, ఆ పాయింట్ మీద ఒక లెటర్ రాసి పడేస్తే అయిపోతుందని చెప్పి ఒక లెటర్ ప్రధానమంత్రికి, ఒక లెటర్ ముఖ్యమంత్రికి, ఇంకో లెటర్ ఇంకొకళ్ళకి, ఎన్జిటికి ఒక లెటర్, ఇట్లా లెటర్ రాసి పడేస్తుంటారు. అందులో ఏదో ఒక 10 లెటర్లు రాస్తే అందులో ఒక 2 లెటర్లు వర్కౌట్ అయినాయి అనుకోండి, మేమే చేసాం పోరాటం చెప్పుకోవచ్చు. సో ఇది ఈ పనిలో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక వాళ్ళకందరికీ ప్లాట్ఫామ్ కల్పిస్తాం. ప్లాట్ఫామ్ కల్పించేవాడు కూడా ఉండాలి కదా. ఊరికే లెటర్ రాస్తే ఆ లెటర్ రాసిన విషయం వాళ్ళకే తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియదు. ప్లాట్ఫామ్ కల్పించే వాళ్ళు, దాన్ని ఫోకస్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద పోరాటం చేస్తారా అనిపించుకుంటారు. సో అలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. గతంలో కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మా ఇంతకు ముందు 2014, 2019 కూడా ఇంకా ఇంతకన్నా ఎక్కువే జరిగింది. అప్పుడు టీటీకి రాశారు లెటర్లు. అప్పుడు అసలు అమరావతి లేట్ అవడానికి కారణాల్లో ఒకటి ఆ కేసులు. అవన్నీ మనం మర్చిపోతాం. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా కొంతమంది వస్తారు. ఈ మాజీ ఒక చీఫ్ సెక్రటరీ ఒక ఆయన ఉన్నారు, ఆయన అయితే ఒక పుస్తకమే రాశారు, అమరావతి ఎవరి కోసం ఏదో మొత్తం అలాంటి పేరుతో ఏదో. సో అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు వీటన్నిటిని ఎదుర్కోవడం కూడా, అమరావతిని క్యాపిటల్ నిర్మాణాన్ని చేయడం ఎంత ఇంపార్టెంటో ఇలాంటి వాటన్నిటిని ఎదుర్కోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాకపోతే ఏమవుతుందంటే ఏదో అంటారు చూసారా, ఫలితం దక్కాలి. మనం ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కాలి. తర్వాత లాస్ట్ టైం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేదంటే టీడీపీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణాల్లో అతి ప్రధానమైన కారణం అమరావతి, పోలవరం. ఎందుకంటే వీటి మీదే పెడుతున్నారు, మిగతా వాటి మీద పెట్టట్లేదు ఫోకస్ అన్న ఉద్దేశంతో అప్పుడు అది ఆ ప్రోపగాండ చాలా ఎక్కువ పెద్ద స్థాయిలో జరగడం అనేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది. సో ఇప్పుడు కూడా అంటే ఏంటంటే అప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే అప్పుడు కంప్లీట్ చేయలేకపోయారు. అది గుర్తించలేదు కూడా లేండి, వాళ్ళ ఫ్లోలో వాళ్ళు ఉన్నారు, గుర్తించలేకపోయారు ఇది ఎంత డీప్ గా వెళ్తుంది అనేది. అంటే నేను అనేది జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు. మేము బాగా చేస్తున్నాం కదా అనుకుంటే సరిపోదు, బాగా చేస్తున్నట్టు కనపడటం కూడా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే ఈసారి అవకాశం లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, అమరావతి క్లియర్ గా కనబడుతుంది. ఈసారి ఈ 5 ఏళ్లలో అమరావతి క్లియర్ గా కనబడుతుంది. పోలవరం 70% చేసినా కూడా కంప్లీట్ అవ్వలేదన్న పేరు వచ్చేసినప్పుడు, కానీ ఈసారి ఈ 5 ఏళ్లలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రెండు జరుగుతాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు కూడా ఏమన్నారంటే ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్నారు. ఇది వాస్తవంగా ఇది కరెక్టే. ఆ రెండు ఉంటేనే సెల్ఫ్ సఫిషియెంట్ అమరావతి కంప్లీట్ అయితేనే, పోలవరం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితేనే ఏపీ అనేది అద్భుతమైన డెవలప్మెంట్ తో ముందుకెళ్తుంది. కానీ ఈ ప్రోపగాండాని ముఖ్యమంత్రి గారే స్వయంగా చేయడం వల్ల అదిగో మళ్ళీ చూసారా, మళ్ళీ అమరావతి, పోలవరం అంటున్నారు, మిగతా ప్రాంతాలను వదిలేస్తారన్నమాట. అందుకని ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, మీరు చెయ్యండి, అమరావతిని అద్భుతంగా చేయండి, ఆటోమేటిక్ గా డబ్బులు వచ్చేస్తున్నాయి. సరే ఏదో 4 లెటర్లు ఎవరికో వెళ్తాయి, అదేం పెద్ద పనిచేసే లెటర్లు కాదు. కానీ అమరావతి అలాగే కంప్లీట్ అయిపోతుంది. సైలెంట్ గా పనిచేసుకుని వెళ్ళిపోండి. కానీ మిగతా ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు మీరు కనీసం అక్కడ చేసే ప్రతి పనిని కూడా ఫోకస్ చేయాలి. జాగ్రత్త, ప్రతిదీ లైట్ తీసుకోకుండా జాగ్రత్త ఉండాలి ఈసారి. ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోద్ది కదండి. ఇప్పుడు డబ్బులు వచ్చేసినాయి, సెల్ఫ్ సఫిషియెంట్ అమరావతి 30,000. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే, మీరు మామూలు ఆలోచించే వాళ్ళ సంగతి చెప్తున్నారు. సెల్ఫ్ సఫిషియెంట్ అని మాటికి చెప్తారు. 30,000 కోట్లు ఎందుకు తీసుకున్నారని అడుగుతారు. చూసారా 30,000 కోట్లు తీసుకున్నారు సెల్ఫ్ సఫిషియెంట్ అని. కానీ ఆ సెల్ఫ్ సఫిషియెంట్ ఎలాగనేది తెలియదు. ఈ 30,000 కోట్లు రేపు పొద్దున ఆటోమేటిక్ గా తిరిగిపోతుంది, అలా ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది అన్న విషయం దాన్ని వివరించి చెప్పేంత టైం మీకు ఉండదు. సో అందువల్ల జాగ్రత్త పడండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు పని చేయడానికి మీకు అద్భుతమైన అవకాశం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వచ్చేసే ఉంది. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తుంది, ఏషియన్ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది, 30,000 కోట్లు రెడీగా ఉన్నాయి మీకు. మీరు చేసుకుంటే వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి. పోలవరం కూడా రేపు డిసెంబర్ నుంచి జనవరి నుంచి అనుకుంటా పెట్టుకున్నారు ఆ ప్రోగ్రామ్, అది కంప్లీట్ అయిపోతుంది. కానీ వీటి మీదే ఫోకస్ చేస్తున్నాం అన్న విషయాన్ని కన్నా కూడా మీరు ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, అలాగే రాయలసీమ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అన్న విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్పండి. స్ట్రెస్ చేసి చెప్పకపోతే అక్కడ జరిగే పనులు మీరు చేసినా కూడా అవి మరుగున పడిపోతాయి. మళ్ళీ అమరావతి, పోలవరం, మళ్ళీ అమరావతి, పోలవరం అనేది వస్తుంది. సో ఇది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఈఎస్ శర్మ గారి విషయంలో మాత్రం ఆయన పాయింట్స్ లేవనెత్తాడు. ఆయన ఏమి
నేను అదే అంటున్నాను. ఇందాక కూడా నా ఓపెనింగ్ రిమార్క్స్ లో శర్మ గారు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్, అవి ఎట్లా అడ్రస్ చేస్తారో ప్రభుత్వం చూద్దామని అన్నాను. వారిని నేనేం అనలేదు. ఇందాక నేను ఒక ఆయన గురించి చెప్పాను, మాజీ సిఎస్ గురించి. వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతో మాట్లాడేవాళ్ళు.